అతి రమ్యంగా ఉన్నాయే ఈ చెప్పులు. 1000 జతలు తెప్పిస్తే ఒక క్షణంలో అమ్మేస్తాను. మీ కవనాలు మీ ప్రశంసలు నా చెప్పులు చూసే చిత్తం. ఇదేంటి? మా నందా గారు మిమ్మల్ని చూసి నడవడి కూడా నేర్చుకోమన్నారు. అలాగా? అయితే నడవడి ఇలా రాదు. నేను తాళం వేస్తాను, మీరు తగినట్టు అడుగులు వేయాలి ఎంగిరెద్దుల్లా. ఏది? 1 2 3. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. మీరు రాగానే ఈ ఉత్తరం మీకు ఇవ్వమని మేనేజర్ గారు చెప్పి వెళ్ళారు. మరి ఇంకా నేనేం చెయ్యాలో చెప్తే. చెబుతాను. నేను వచ్చేటప్పటికి మీరు చేస్తున్న పని ఏమిటి? ఏం లేదు, వాళ్ళు కాస్త నడవడి నేర్పమంటేను. చాలు. నందా గారు దయదలిచి ఉద్యోగం ఇచ్చారు, అది నిలుపుకోవాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చిన్నతనం కదండి, పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఆగండి, ఇక మీరు ఆ హాల్లోకి వెళ్ళకండి. సార్, మీరు సీట్ తీసుకొచ్చి ఇక్కడ పోయి. అలాగేనండి. చూడండి, మీరు ఇంట్లో ఉన్నట్లు ఆఫీసులో కూడా నిర్లక్ష్యంగా తైతక్కలాడకూడదు. ఎంతో గారాబంగా పెరిగాను. మా అమ్మ నాన్న భద్రాచలం దగ్గర పడవలో మునిగిపోయారు. నాకు ఈ గత వచ్చింది. ఏమండి, ఈ వేషాలు నా దగ్గర కాదు. అందరూ గతిరేక వచ్చిన వాళ్ళే ఇక్కడికి. నౌకరీకి వచ్చినప్పుడు నౌకరీ చేయాలి. అవునవును, చెప్పిన పని తలవంచుకొని చేసుకుపోవాలి. నిజమే. అనవసరపు జోక్యాలకు పోకుండా మీ పరువు నిలబెట్టుకుని ఆఫీస్ పరువు నిలపాలి. అలాగేనండి. కూర్చోండి. ఏమండి ఇంత ఆలస్యంగా వచ్చారు? టికెట్లు గంట సేపు క్యూలో నిలబడి తీసుకొచ్చాను. ఎంత రష్, ఎంత రష్. ఏం టికెట్లండి? ఈ బొమ్మ చూడు. డాన్స్, రష్యన్ డాన్స్. నభూతో నభవిష్యతి. చూడాలి, చూచి తరించాలి. మంచి తరుణము మించిన దొరకదు. ఈ నాట్యం చూడడానికి పట్టణం అంతా విరగబడిపోతుంది. మనం కూడా చూడాలి రుక్కు. మరైతే పాపాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చూడొచ్చా? అందుకేగా స్పెషల్ గా టికెట్లు రిజర్వ్ చేసి తీసుకొచ్చాను. ఎప్పుడు నాన్న డాన్స్? రేపమ్మా. రేపు ఈ పాటికి మీరందరూ డ్రెస్ చేసుకుని రెడీగా ఉండాలి. ఎందుకు? అలాగే. థ్యాంక్స్. రుక్కు, నీ సింగారం అయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. అరే, పాప కూడా రెడీ అయిందే. ఏం రుక్కు, నువ్వు ఇంకా అలాగే ఉన్నావి? అవతల టాక్సీ మీటర్ పెరిగిపోతుంది. పాపకు సుస్థిగా ఉందండి. ఏం చిట్టి? అరే, ఇంత కులాసాగా ఉంటే సుస్థి అంటే కాదండి, ఇందాక పాప ఉన్నట్టుండి తుమ్మింది. ఈ గాల్లో బయటికి తీసుకువెడితే ఇంకేమైనా ఉందా? నేను రానండి. ఏమిటి రుక్కు, నా ఉత్సాహానంతా పాడు చేశావు. మన ఇద్దరం కలిసి సినిమాకైనా వెళ్ళి ఎన్నాళ్ళైందో నీకు జ్ఞాపకం ఉందా? ఇది పుట్టక మునుపు. అప్పటి నుంచి నువ్వు ఇంటికి, నేను ఆఫీస్కి అంకితం అయిపోయాం. ఏమైనా సరే, ఇవాళ నువ్వు డాన్స్కు రాక తప్పదు. పాపాయని నేను చూసుకుంటాను. ఆ ముచ్చట పడుతున్నాను, నువ్వు వెళ్ళిరమ్మా. ఏమిటి పిన్ని, జబ్బుతో ఉన్న పసిపిల్లని ఇంట్లో వదిలిపెట్టి కులుగుతూ నన్ను నాట్యానికి వెళ్ళమంటారు. వారికి నీ ప్రోత్సాహం కూడా ఏమిటి పిన్ని? సరేనమ్మా, మీ ఇష్టం. ఇక నీతో వాదించి లాభం లేదు. డ్రైవర్ సార్, ఈ ఛార్జీ పుచ్చుకుని నీ కార్ తీసుకుపో. మేము రాం. దేనా నోచుకుని పుట్టాలి. ఏమిటండి ఆ విసుగు? మరి చిన్న పిల్లలకి మళ్ళీ. అబ్బబ్బా, నీ మాటలతో నన్ను ముసలవాణి చేసేట్టున్నావు. అలా బయటికి వెళ్ళి కాస్త గాలి పీల్చుకొస్తా. వెళ్ళారు గాని కాస్త ఇంటికి త్వరగా రండి. బయట అసలే గాలి బాగాలేదు. మీకు జలుబు పట్టుకోపట్టాను వదలదు. నువ్వున్నావుగా ఇక్కడ జలుబు ఉద్ధరించడానికి హోమ్ డాక్టర్వి. నువ్వెక్కడికి రా బాబు. డాన్స్ చూస్తే జలుబు చేస్తుంది. అమ్మ మందిస్తుంది, మర్యాదగా పుచ్చుకుని పడుకో. జలుబు గిలుబు అన్ని పడుచు ముసలి అయినన్నేమి చల్ల చల్లగా మెల్లమెల్లగా వయస్సు మళ్ళీ వచ్చునయ్యా. పెళ్లి నాటి సొగసులతో ఒళ్ళు వచ్చి వాలునయ్యా. లేదమ్మా, లేదు లేదు. రుక్కు, మన దేశంలో ప్రధానమంత్రికైనా 10 నిమిషాలు తీరిక దొరుకుతుంది కానీ మన ఇంట్లో నీకు మాత్రం ఒక్క నిమిషమైనా. అది కాదు రుక్కు, నీకు జ్ఞాపకం ఉందా? మన పూర్వజన్మలో, అంటే మన పెళ్ళైన కొత్తలో
ఇదే కిటికీలో నుంచి ఇదే చందమామను చూస్తూ మనం హాయిగా తోస్మి ఇప్పుడు తలుపు కుడుతున్నాడు. ఊరుకుంటూ వాళ్ళే వెళ్ళిపోతారు. రుక్కో అన్నయ్య అండి అన్నయ్య. ఏమిటన్నయ్య? అంతా కులాసే చెల్లాయి, గాబరా పడకు. మన రైలు బండి ఉందే కాస్త లేట్ గా వచ్చింది అంతే. అది మామూలుగా. ఏమిటి బావా సంగతులు? ఇదిగో నాన్నగారు నీకు ఉత్తరం ఇచ్చారు. మర్యాద కోసమే గాని రహస్యం ఏమీ లేదు. దగ్గరగా చదివి నీ జవాబు చెప్పు. కూర్చోండి. అమ్మాయిని పిల్లల్ని రేపే ప్రతాప్ వెంట పంపవలసింది. కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వస్తారు. ఓ దానికే ఏం రుక్కు? మీ ఇష్టం అండి. చెల్లాయి తినడానికి ఏమైనా ఉందా? ఆకలి దహించిపోతుంది. అలాగే అన్నయ్య, మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి, ఒక్క నిమిషంలో తయారు చేస్తాను. ఏమండి, పాప ఏడుస్తున్నట్లుంది, కాస్త జో కొట్టండి. ఓ అంతకంటేనా? రాదావరా? ఏడుస్తుంది ఎవరు? ఇంకెవరు? లండన్. అయితే బాగా చుక్కాల రాయుని పక్కన బండి టైం అయి ఉంటుంది. పిలవే. అమ్మాయి రుక్మిణి, పిన్ని వారిని వేళకు భోజనం చేసేటట్టు చూడాలి. అలాగేనమ్మా. బాబాయ్, బలవంతం చేసి వారి చేత కాఫీ మాత్రం తాగించకండి. ఏమండి, ఆ టీపాయ్ మీద హార్లిక్స్ ఓవల్టీన్ డబ్బా ఉంచాను. పొద్దున్న సాయంత్రం ఓవల్టీన్, రాత్రి పడుకోబోయే ముందు హార్లిక్స్ పుచ్చుకుంటూ ఉండండి. చిత్తం మరి గ్లూకోజు? చెల్లాయి ట్రైన్ టైం అయిపోయింది. ఏమండి, మీరు ఇంట్లోకి రాగానే ఈ వాకిలి లోపల గడి పెట్టుకుంటూ ఉండండి. చిత్తం. అలాగే ఆ పడగది కిటికీలు కూడా మూసి పడుకుంటూ ఉండండి. చిత్తం. చూసావా బాబాయ్ వారి హాస్యం? వాడు ఎప్పుడు అంతే కదటమ్మా. రండి. ఇది కూడా టైప్ కావాలి. వారి టేబుల్ మీద పెట్టి. క్షమించండి, ఇది నేను టైప్ చేయాల్సిందేగా. ఇది కూడా అర్జెంట్ అండి. ఏమండి, మీరు ఈ పిల్ల చేష్టలు మానాలి. మీ మంచి కోరే చెప్తున్నాను. నేనేం తప్పు చేశానండి? మగవాళ్ళ దగ్గర ఇంత చనువుగా ప్రవర్తిస్తే తర్వాత మీకే నష్టం. ఇంకా చిన్నతనం కదండి, ఇదంతా నాకేం అర్థమవుతుంది? మీ వంటి వారు ఒక కంట కనిపెడితే తప్ప. అదే మీ హావభావాలు నా దగ్గర కాబట్టి సరిపోయాయి. ఇంకొకరైతే ఏమయ్యేది? అయితే కావలసిన అనుభవం ముందు మీ దగ్గరే అయింది. నయమే. ఇది ఆఫీస్. ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కాస్త మనోనిగ్రహం ఉండాలి, తెలుసా? మనోనిగ్రహం అండి? అవును. సరేనండి. మల్లె పూల దండలయ్యా, మళ్ళీ వస్తే దొరకవయ్యా, అరణ అన అయిన సరసమైన బేరమయ్యా, అరణ. హార్లిక్స్ నాన్ సెన్స్. ఏ జబ్బు మనిషినా పసి కుంకన్న. పొద్దున్న సాయంత్రం ఓవల్టీన్ పుచ్చుకోండి. నాన్ సెన్స్. కాస్త స్వతంత్రించేటప్పటికి ఎంత గాంభీర్యం, ఎంత పర్సనాలిటీ. ఇక నుంచి మనం అంటే ఇంటా బయట కూడా ఎవరైనా హడిలిపోవలసింది. నిజంగానే రాధాదేవి నన్ను చూచి హడలిపోతోంది. అయినా అమ్మాయికి ఇంత చలాకీ ఏమిటి? మనస్సు చంచలమై చెడిపోదు. కాస్త మనోనిగ్రహం నేర్పించాలి. సరిత, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. జాగ్రత్తమ్మా రాధా, ఏమిటో నీ చెలగాట. మరేం పర్వాలేదు, ఆయన గారి మనోనిగ్రహం ఏమిటో తెలుసుకోవాలి. మీరా ఇలా వచ్చారే? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అంత భయం అయితే తలుపు మూసిరండి. 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకోండి. నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. మీ ఆఫీసులో నేనుండడం మీకు ఇష్టం లేనట్టు కనిపించింది. అదేదో స్పష్టంగా తేల్చి చెప్పేయండి. ఎక్కడికైనా వెళ్ళి ఉరి వేసుకుంటాను. ఉరి వేసుకుంటే సుఖంగా చావచ్చనుకున్నారే? ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతారు. అలా మాత్రం చేయకండి. అంటే నేను ఎలా సుఖంగా పోవడం ఆలోచిస్తున్నారా? మరి నేను ఉండడం మీకు ఇష్టం లేదన్న మాటేగా. ఇంకా నేను ఎందుకు
ఈ తీగలు తాకి చచ్చిపోతాను. ఆగండి ఆగండి ఆగండి, ఏమిటి సాహసం? మీరంటే నాకు ఇష్టం లేదని నేను చెప్పానా? నేను నమ్మను. నన్ను వారించడానికి పైకి అలా అంటున్నారు. ముమ్మాటికి కాదు. ఏమండి, ముందు అలా కూర్చోండి, రండి. చూడండి, ఆఫీసులో అందరి క్షేమం కోరి పైకి చాలా కరుగ్గా ఉంటాను, కానీ లోపల మాత్రం మీ చలాకీని మెచ్చుకుంటూనే ఉన్నాను. మరి పై కోపడుతూ లోపల మెచ్చుకుంటూ ఉంటే నాకెలా తెలుస్తుందండి? ఇంకా చిన్నదాన్నిగా. అవునవును, నిజం నిజం. ఇప్పుడు మనసు విప్పి చెప్పేశానుగా, ఇక నిశ్చింతగా ఉండండి. అబ్బా, ఇప్పుడు గుండె కుదట పడింది. చప్పులు వెళ్ళిపోదామంటే దడ ఆగలేదు. దానికి దడ ఆగేదాకా ఇక్కడే ఉండండి. థ్యాంక్స్. కాచిన పాలున్నాయి, పుచ్చుకుంటారా? పాలా? కాస్త కాఫీ ఉంటే ఇప్పించండి. ఓ, అలాగే చేసిస్తాను. మీరు చేయడం ఏంటండి? మగవారు. నేను చేస్తాను, ఉండండి. అలాగే రండి. మ్మ్. మ్మ్. ఏమిటది? స్టవ్ లాగుంది. స్టవ్ ఇప్పుడు ఎందుకు? నా జాతకమే అంతలేండి. ముందు చూసి చూడగానే కసిరి కొట్టిన వాళ్ళంతా తర్వాత ఎంతో ప్రేమగాను చనువుగాను ఉంటారు. అవునవును, కానీ మీరు మాత్రం అందరితోనూ చనువుగా ఉండకండి. అందరితోనూ ఎందుకుంటానులేండి. థ్యాంక్స్ థ్యాంక్స్. అయ్యో, సలహాలు రావు గారిలా ఉంది. ఆయన కంటపడితే ఇంకేమన్నా ఉందా? ఏమండి?